మున్సిపల్ ఎన్నికల టైం దగ్గరికి రావడంతో నల్గొండ జనం ఆగ్రహం మీదున్నారు. ఏ మొహం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారని ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా ఎన్ని సమస్యలున్నా పట్టించుకోని నేతలను నిలదీస్తామంటున్నారు. గత ఎన్నికల్లో హామీలు గురిపించి ఒక్కటి నెరవేర్చకపోవడంపై మండిపడుతున్నారు. రోడ్లు, నీళ్లు, సౌకర్యాలు కల్పించకపోవడంపై నేతల మీద ఆగ్రహంగా ఉన్నారు జనం. వర్షం వచ్చిన టైంలో నరకం చూడాల్సి వస్తోందంటున్నారు. ఎన్నో ఏళ్లుగా మురికి కాల్వలన్నీ రోడ్లపైనే ప్రవహిస్తున్నా అధికారులతో పాటు ఏ నాయకుడు పట్టించుకోలేదని చెబుతున్నారు జనం. కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టినా అవి పూర్తి కాక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. కౌన్సిల్ ఎలక్షన్స్ అయ్యి 8 సంవత్సరాలు అయింది. ఇంతవరకు మాకు డ్రైనేజ్ సమస్య పోలేదు. ఎన్నో కోట్ల నిధులకు ఖర్చు అయినా కూడా పాలకపక్షంలో ఉండి కూడా మాకు ఇక్కడ ఎటువంటి పరిష్కారం దొరకలేదు. డ్రైనేజ్ అయితే వర్షాకాలం వచ్చినప్పుడు చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. ఒక 20 ఏళ్ళ సంది డ్రైనేజీ మున్సిపాలిటీకి కానీ మన కలెక్టర్ గారు కూడా 2-3 సార్లు మేము రిక్వెస్ట్ చేసుకున్నాము, మెమోలు కూడా ఇచ్చినాము. దానికి సమాధానంగా ఏం పట్టించుకోవట్లేరు. రోడ్లు, డ్రైనేజీ ఇదంతా అస్తవ్యస్తంగా ఉంది. ఆ డ్రైనేజీ వేస్తేనే డ్రైనేజీకి అసలు కనెక్షన్సే ఇవ్వలేరు. ఇక కొందరు నేతలు కూడా ఇదే మాట చెబుతున్నారు. అభివృద్ధి చేస్తామంటూ హామీలిచ్చి గెలిచిన తర్వాత ప్రజల్ని మర్చిపోయారని మండిపడుతున్నారు. వార్డులలో ఎక్కడ కూడా అభివృద్ధిని వచ్చుకున్నటువంటి పరిస్థితి లేదు. చిన్న వర్షం వచ్చినా కూడా నల్గొండ మొత్తం కూడా నీటిమయమవుతుంది. దీనిని పట్టించుకునే నాదుడే కరువైండు. ఇప్పటి వరకు కూడా అధికార పార్టీ ఉండి ఇక్కడ కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దాన్ని మున్సిపల్ సిబ్బంది కూడా పట్టించుకోవట్లేదు. డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం ముఖ్యంగా అస్తవ్యస్తంగా ఉంది. ఏ చిన్న వర్షం వచ్చినా కూడా మొత్తం ఇండ్లలో మునిగిపోయి వాళ్ళ పాపం ఇండ్లలో ఉన్న వస్తువులు సొమ్ములన్నీ ఖరాబు కావడం జరిగింది. అధికారులు మాత్రం తమ తప్పేమీ లేదని చెబుతున్నారు. సమస్యలకు తగ్గట్టు రెస్పాండ్ అయ్యామంటున్నారు. కలెక్టర్ గారికి, మున్సిపాలిటీ కమిషనర్ గారికి మరి గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది మోరు కూడా పెద్ద మోరు. ఇది కనీసం ఒక 4 విధుల నుంచి ఒక్క నుంచి ఇక్కడ ఫ్లో అవుతున్నది. మొత్తం ఈ చుట్టుపక్కల ఇల్లు మొత్తం దుర్వాసనతో రోగాలకు వచ్చే ప్రమాదం ఉన్నది. కనుక ఈ విషయంపై మరి మున్సిపాలిటీ అథారిటీ కానీ జిల్లా కలెక్టర్ కానీ స్పందించి చర్య తీసుకోవాల్సిందిగా మేము ఈ వివేకానంద కాలనీ వాసులందరం కోరుచున్నాం. ఈసారి ఓట్ల కోసం వచ్చిన నాయకులను నిలదీస్తామంటున్నారు జనం. హామీలతో సరిపెట్టిన వారికి బుద్ధి చెబుతామంటున్నారు.